కృష్ణానది వరద తగ్గుముఖం పట్టగా గోదావరికి మాత్రం కొనసాగుతోంది. కర్ణాటక, మహారాష్ట్రతో పాటు కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో శ్రీశైలం ప్రాజెక్టుకు ఇన్ఫ్లో క్రమంగా తగ్గిపోయింది. జలాశయానికి ఆదివారం 73,586 క్యూసెక్కుల ఇన్ఫ్లో మాత్రమే వచ్చింది. ఒక గేట్ ఎత్తి 27,296 క్యూసెక్కులు విద్యుత్ ఉత్పత్తి ద్వారా 68,382 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. 2 రోజుల్లో గేట్లు మూసివేసే అవకాశం ఉంది. ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యం 215.50 టీఎంసీలు కాగా ప్రస్తుతం 206.09 టీఎంసీల నిల్వ ఉంది. జూరాల ప్రాజెక్టుకు 65,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా ఒక గేటు ద్వారా 6,823 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 36,035 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద నిలకడగా కొనసాగుతోంది. దీంతో సాగర్ నీటి మట్టం ఆదివారం సాయంత్రానికి 551.10 అడుగులకు చేరుకుంది. సాగర్ నుంచి జంట నగరాల తాగునీటి అవసరాల కోసం ఎస్ఎల్బీసీ ద్వారా 1,650 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. ఆల్మట్టి ప్రాజెక్టుకు కూడా ఇన్ఫ్లో 69,084 క్యూసెక్కులకు తగ్గింది. నారాయణపూర్ ప్రాజెక్టుకు 20,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా అవుట్ఫ్లో 3,000 క్యూసెక్కులుగా ఉంది. తుంగభద్రకు ఇన్ఫ్లో తగ్గిపోవడంతో 30,728 క్యూసెక్కుల అవుట్ఫ్లో కొనసాగుతోంది. ఇదిలా ఉండగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలో గోదావరిపై నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్కి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఆదివారం సాయంత్రం ఇన్ఫ్లో 2.89 లక్షల క్యూసెక్కులుగా నమోదైంది. నీటి మట్టం 4.20 మీటర్లుగా ఉంది. దీంతో కుంగిన 7వ బ్లాక్లోని గేట్లతో పాటు మొత్తం 85 గేట్లనెత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.